with my friends, classmates, fellow classmates. ఇది ఇంతవరకు నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు షేర్ చేసుకున్నా. నేను ఎలా ఫీల్ అయ్యానో, ఎలా కింద పడినో మొత్తం జపనీస్ గేమ్ పెట్టారు. దాని గురించి కూడా మీకు వీడియో చూపించాం. హలో గైస్, నేను మీ మందీప్. ఈరోజు ఇంకో యూట్యూబ్ బ్లాగ్తో వచ్చేసా మన ముర్మన్స్ బాయ్స్ ఛానల్లో. ఈరోజు మనకి స్కేటింగ్ ప్రోగ్రామ్ అవుతుంది. యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మొత్తం అందరు స్టూడెంట్స్ వస్తారు యూనివర్సిటీలో. రష్యన్ గర్ల్స్, బాయ్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఆఫ్రికన్స్ అందరు వస్తారు. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామో లెట్స్ గో అండ్ వాచ్. సమయం ఏమంటావు? సరదా సరదాకే షోమింగ్తో రష్యన్ గర్ల్స్ అంటున్నాం, చూసుకోమన్నా. సో గైస్, మేము ఏం చేయబోతున్నామో, ఏం క్రేజీనెస్ మాలో ఉందో ఈరోజు మీరు చూడబోతున్నారు. చూడండి. సో గైస్, ఈరోజు రష్యాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే అనమాట. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే అంటే ఏంటంటే రష్యన్ లాంగ్వేజ్లో టటియానా డే అంటారు. ఇది 25 జనవరి సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ టటియానా డే ఎందుకు ఇంత స్పెషల్ రష్యా వాళ్ళకనంటే, ఇక్కడ మన ఇండియాలో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సెమిస్టర్ ఎగ్జామ్స్ సెమిస్టర్ హాలిడేస్ ఉంటాయి. సేమ్ అట్లనే ఇక్కడ స్టూడెంట్స్కి, మాకు మెడికల్ ఫ్యాకల్టీ వాళ్ళకి అనుకుంటే నిన్న మాకు అనాటమీ ఎగ్జామ్ ఫైనల్స్ అయిపోయినాయి. ఆ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈ రోజు నుండి మాకు హాలిడేస్. సో ఈ 25 జనవరి రోజు రష్యాలో ఎక్కడైనా ఆల్ ఓవర్ రష్యా స్టూడెంట్స్కి యూనివర్సిటీ వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. మా యూనివర్సిటీ ముర్మన్స్ కార్టిక్ యూనివర్సిటీ చూసుకుంటే మాకు ఈరోజు స్కేటింగ్ కాంపిటీషన్ లాంటివి, యూకి గ్యాసన్ అని ఒక జపనీస్ గేమ్ పెట్టారు. దాని గురించి కూడా మీకు వీడియో చూపించాం. ఇప్పుడు మీకు చెప్పాను కదా, మేము యూనివర్సిటీ ద్వారా కండక్ట్ చేయబడ్డ స్కేటింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. డార్మెంటరీ టు సెంట్రల్ స్టేడియం. సో ఈరోజు మనం స్కేటింగ్లో పార్టిసిపేట్ చేయబడు కర్షు, మళ్ళీ పాత వాళ్ళకు ఉండే సుమిత్, సమీర్ బావా. ఏ యాటిట్యూడ్ నిబ్బా చూడరా. పిల్ల బచ్చాడు చూడండి, ఇక్కడ స్నోలో ఆడుకుంటున్నాడు. ఇక్కడ కిడ్స్కి చాలా ఫ్రీడమ్ ఎక్కువ, ఇలానే చేస్తారు వాడు. చూడండి. ఓ షిట్ మ్యాన్, యూ కెన్ డూ ఇట్, కమ్ ఆన్, బ్రేక్ చేయరా దాన్ని. సో గైస్, ఇప్పుడే మేము డార్మెంటరీ నుండి ఇప్పుడే స్టేడియం మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. మీకు చిన్నగా గ్లిమ్స్ చూపిస్తా, అవుట్ సైడ్ ఎక్స్టీరియర్, లోపల చూపిస్తా కావాలంటే. ఇదే మన ఎక్స్టీరియర్. ఆ డోర్ నుండి మనం ఇప్పుడు లోపలికి వెళ్తాం, లోపలికి ఎంట్రీ అయిపోతాం. సో లోపల వీడియో చూపిస్తా, అసలు ఎలా ఉంది, ప్రాసెస్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, అసలు మేము ఏమేమి సబ్మిట్ చేయాలి, వాళ్ళు మాకు స్కేట్స్ ఇవ్వాలంటే అవన్నీ మీకు చూపిస్తా ఇప్పుడు. సో ఇట్లా మనం స్కేట్స్ తీసుకోవాలి. మన స్టూడెంట్ ఐడి చూపించేసి వీళ్ళకి ఒక సిగ్నేచర్ ఇస్తే మనకి ఇలా స్కేట్స్ ఇస్తారు. వీళ్ళు కాలేజ్లో పార్ట్ టైం వర్క్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. మా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, ఫెలో క్లాస్మేట్స్. ప్రీవియస్ అంటే హాయ్ అన్నట్టు. ఈ చిన్నపిల్లకి షూగా లేస్ కట్టుకోవడం కూడా రాదు. వాళ్ళ మమ్మీ డాడీ ఏడిపోయినట్టున్నాడు. సమీర్, ఈ చిన్నపిల్లలు ఎక్కడి నుండి తీసుకొచ్చినావురా, వేస్ట్. హలో మేడం, నేర్పియలే ఇంట్లో షూ లేస్ కట్టడం, వేస్ట్. లోపలికి వచ్చేసాం. ఇప్పుడే స్కేట్స్ వేసుకున్నాం అందరం. చూడండి, స్కేట్స్, గ్లౌజెస్, స్కేట్స్, స్కార్ఫ్, బీనీ క్యాప్స్ అన్నిటితో రెడీ అయిపోయినాం. యుద్ధానికి సిద్ధమయ్యాం. అవెంజర్స్ Здоровый разум должен над всеми восторжествовать, подскажет мне Полина, а то я тоже на эмоциях. So, hi guys, ఇప్పుడు మేము వచ్చేసాం యూకే గ్యాసన్ టోర్నమెంట్. Апатиты, Мау, вы где, ребята? Вот я вижу, он идет. Такой довольный, но почему-то один. So, 2 games అయ్యాయి. సెకండ్ గేమ్స్ లో ముర్మన్స్ బాయ్స్ గెలిచారు. Сегодня. Ну что ж, они радуются, настоящие мужики с Индии. Просто радуются. Мурманс Бойс. సో సెకండ్ గేమ్ గెలవడం వల్ల వీళ్ళు మనకి ఇక్కడ అలా హైప్ చేస్తున్నారు. యూకే గ్యాస్ అంటే నార్మల్గా పిచ్చి బంతి ఆడినట్టే వాళ్ళకి తాకుతా అవుట్ అవుతారు. సో మనకి పిచ్చి బంతి, వాళ్ళకి యూకే గ్యాస్ అంతే తేడా. మనం బంతితో కొట్టుకుంటాం, వాళ్ళు స్నోతో కొట్టుకుంటున్నారు. బాగుంది ఇప్పటిదాకైతే.
И здесь и так две площадки сделал. Неплохо. Так, он уже показал. Сергей, вы кажется, поумнее. Сергей, как вы думаете? Ох, летят парашюты от команды Мурман Бойс. సో యూకే గ్యాసన్ టోర్నమెంట్ అయిపోయింది. ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్ ఇద్దరు రష్యన్ టీమ్స్ తీసుకున్నారు. థర్డ్ ప్లేస్ మనమే కొట్టాము. కొద్దిగా చీటింగ్ జరిగింది అనుకోండి, పర్లేదు. Солянка и Караси лепят смеха на свой полуфинал. Команда Апатиты Малу и Мурман Бойс немножко отдыхают и набирают сил на свою следующую игру. А точнее свой первый. Проходят мимо друг друга, теряют люди друг друга, а потом స్కేటింగ్ అయితే అయిపోయింది. మేము స్కేట్ సబ్మిట్ చేసాం. స్కేట్ సబ్మిట్ చేశాక ఇక్కడ స్కేటింగ్ రింగ్ పక్కన ఒక చిన్న పార్క్ ఉంది. చిన్న టూర్ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో ఇస్తున్నా. చూడండి, ఇక్కడ కొన్ని బెంచెస్ ఉన్నాయి. ఇది ఒక చిన్న ఇగ్లు. లోపల చూపిస్తే ఎలా ఉందో. చిన్న ఇగ్లు ఇక్కడ నుండే మొత్తం కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ క్యాబినెట్. వీళ్ళందరూ రష్యన్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుండి ఎంట్రన్స్. చిన్న చిన్న క్రిస్మస్ ట్రీస్ డెకరేషన్ చూసారా ఎలా ఉందో. చూడండి, డెకరేషన్ చాలా బాగా చేశారు. అసలు ఆర్గనైజర్స్ ఎవరో కానీ చాలా ఎఫర్ట్స్తో పెట్టి చేశారు. ఇక్కడ చిన్న చిన్న ఒక టూ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఆ స్టాల్స్ చూపిస్తాను మీకు. లోపల ఏమేమి కైండ్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్ ఉందో చూడండి. లోపల షవర్మాస్, ప్యాన్ కేక్స్, చిన్న చిన్న డోనట్స్ అండ్ కప్ కేక్స్, కూల్ డ్రింక్స్, మిల్క్ షేక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాన్ కేక్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ డెజర్ట్స్ ఉన్నాయి. మార్ష్మెల్లోస్, హాట్ కాఫీస్ అయితే ఇక్కడ చాలా ఫేమస్. అలా లైట్ అండ్ మూన్ అయితే ఈరోజు చాలా బాగుంది అసలు. ఇది ఒక ఇంకో స్టాల్. సో గైస్, ఇంతకుముందు చూపించిన మీకు స్టాల్లో ఒక హాట్ చాక్లెట్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక స్పైసీ ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ రోజ్మెరీ లీవ్స్ అండ్ 1 చాక్లెట్ డెజర్ట్ తీసుకున్నాం. సో చాలా బాగుంది. ఆల్రెడీ అన్ని టేస్ట్ చేసాం. సుమిత్, హౌ యూ ఫీల్? ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కరకరలాడతాను. What about chocolate, man? Is it sweet or like cocoa dark chocolate?
చాలా బాగుంది గైస్. రష్యా వచ్చినప్పుడు మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. पल्ले विच मुखड़ा लुका के रख ला अन करी ना किसी दे नाल प्यार मुंडिया तो पीमी आप कुछ चीर 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 पीमी आप पीमी आप कुछ चीर पा के रख ला पल्ले विच मुखड़ा लुका के रख ला గైస్ మనమైతే ఈరోజు స్కేటింగ్ వ్లాగ్ అయిపోయింది. ఇది ఇంతవరకు నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు షేర్ చేసుకున్నా, నేను ఎలా ఫీల్ అయ్యానో, ఎలా కింద పడినో మొత్తం. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ వ్లాగ్ స్కేటింగ్. సో హోప్ యూ గైస్ ఎంజాయ్. ఓకే, మన రెగ్యులర్ డైలాగ్ మర్చిపోయా. Like, share, subscribe. థ్యాంక్ యూ.